ప్రతి సంవత్సరము December 1st మనము వరల్డ్ ఎయిడ్స్ డేగా అబ్జర్వ్ చేస్తుంటాము. ఆ December 1st రోజు ఎయిడ్స్ నివారణకి, ఎయిడ్స్ నియంత్రణకి, అట్లాగే ఎయిడ్స్ గురించి అవేర్నెస్ ప్రమోట్ చేయడానికి వేరియస్ యాక్టివిటీస్ డిస్ట్రిక్ట్ లెవెల్లో టేకప్ చేయడం జరుగుతుంది. ఈ సంవత్సరం వరల్డ్ ఎయిడ్స్ డే సందర్భంగా ముఖ్యమైన అంటే ఇష్యూస్, థీమ్ ఆఫ్ వరల్డ్ ఎయిడ్స్ డే ఏంటంటే కొత్త ఇన్ఫెక్షన్స్ రాకుండా చూసుకోవడము, అట్లాగే ఇన్ఫెక్షన్స్ వచ్చి ఉన్న వారిని ఆధునిక మెడిసిన్స్ డెవలప్మెంట్స్ వచ్చినాయి కాబట్టి కొత్త డెత్స్ ఏవి ఎయిడ్స్ రిలేటెడ్ డెత్స్ అవ్వకుండా జాగ్రత్త పడ్డము. అట్లాగే అత్యంత ముఖ్యమైన విషయం ఎయిడ్స్ కి సంబంధించి ఏంటంటే ఇప్పుడు అవేర్నెస్ బాగానే పెరిగింది, కానీ ఎయిడ్స్ ఎవరైతే ఎఫెక్ట్ అయి ఉన్నారో వాళ్ళ పట్ల వివక్ష మాత్రం తగ్గలేదు. సో ఈ వివక్షని తగ్గించడానికి, అవేర్నెస్ పెంచడానికి కూడా ఒక ప్రధానమైన అంశంగా ఈ వరల్డ్ ఎయిడ్స్ డే జరుపుకోబోతున్నాం మనము. ఈ సందర్భంగా వరంగల్ జిల్లాలో ముఖ్యంగా యువతని ఇన్వాల్వ్ చేస్తూ ర్యాలీస్ టేకప్ చేయడం కానీ, అట్లాగే మీటింగ్స్ కానీ ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది. ఈ వరల్డ్ ఎయిడ్స్ డే రోజు మన వరంగల్ జిల్లాకి చెందిన పూర్ణచంద్రరావు గారు ప్రొడ్యూస్ చేసిన బతకాలని ఆశ అనే ఒక డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్ లాంటిది కూడా రిలీజ్ చేయబోతున్నాము. ఈ డాక్యుమెంటరీ ముఖ్యంగా ఎయిడ్స్ ఎఫెక్ట్ అయిన వారి ఇష్యూస్కి సంబంధించి వాళ్ళలో ఇన్స్పిరేషన్, వాళ్ళలో మోటివేషన్ నింపడానికి ఒక అటెంప్ట్ లాగా టేకప్ చేసిన డాక్యుమెంటరీ. సో ఈ వివక్షకి ఎదుర్కోవడానికి, ఈ వివక్షను ఎదుర్కొని మోటివేషన్తో తమ జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఒక సందేశం లాంటి డాక్యుమెంటరీ. సో దీన్ని కూడా ఆ రోజు రిలీజ్ చేసి విస్తృతంగా జిల్లాలో దానికి ఆ పబ్లిసిటీ మెటీరియల్ లాగా కూడా వాడి వరంగల్ జిల్లాలో ముఖ్యంగా ఈ ఎయిడ్స్కి అగెయిన్స్ట్ ఎయిడ్స్ ఈ వేరియస్ ప్రాపగెండా, వేరియస్ ప్రోగ్రామ్స్ ద్వారా ఏవైతే 3 మెయిన్ థీమ్స్ ఉన్నాయో వాటిని అచీవ్ చేయడానికి పూర్తి ప్రయత్నం చేస్తాం. పూజారి గారు, ఈ రోజు మా అమ్మాయి పుట్టినరోజు. అమ్మగారు, అమ్మాయి గోత్రనామాలు చెప్పండి. పాప పేరు స్వాతి, గోత్రం హరితస. డాడీ, మా ఫ్రెండ్స్ వస్తున్నారు, నేను వాళ్ళతో కాసేపు ఉండి వస్తాను. సరేనన్నా, జాగ్రత్తగా ఇంటికి వచ్చేసాయి. థ్యాంక్ యూ డాడీ. మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. థ్యాంక్ యూ. ఈ రోజు నువ్వు చాలా అందంగా ఉన్నావు. అంటే ఇన్ని రోజులు అందంగా లేనా? ఓ, అంటే నా అందం చూసే ప్రేమించావన్నమాట. అబ్బా, అది కాదులేరా, సరదాగా అన్నాను. వీరి ప్రేమను అంగీకరించిన తల్లిదండ్రులు నిశ్చయతాంబూలాలు అందుకోవడానికి వస్తున్నారు. తాంబూలాలు మార్చుకోండమ్మా. ఏంటి అలా సిగ్గుపడుతున్నావు? అబ్బా, ఈ సిగ్గులో నువ్వు ఎంత అందంగా ఉన్నావు తెలుసా, మాటల్లో చెప్పలేను. ఇలా హాయిగా ఉంటున్న వారి జీవితంలో ఒకరోజు హఠాత్తుగా, బాబు రాజు పేషెంట్ తాలూకా మీరేనా? అవును సార్, మేమే. బాబు బ్లడ్ బాగా పోయింది, బి పాజిటివ్ బ్లడ్ తీసుకురండి తొందరగా. సార్, నా బ్లడ్ చెక్ చేస్తారా సార్? సూట్ అవుతుందో చూద్దాం. సరే చూద్దాం, పదండి చెక్ చేద్దాం. చూడండి మిస్టర్ శ్రీరామ్, మీకు నమ్మలేని ఒక నిజం చెప్పాలి. సార్, మా ఫ్రెండ్కి ఏమైనా సీరియసా సార్? నేను చెప్పేది మీ ఫ్రెండ్ గురించి కాదు,
మీ గురించి. నా గురించా? ఏంటి సార్ అది? నీ రిపోర్ట్ చూశాక నీకు హెచ్ఐవి పాజిటివ్ అని తేలింది. నాకెచ్చేవా రావడం ఏంటి సార్? ఒక్కసారి రిపోర్ట్ సరిగా చూసి చెప్పండి సార్. నేను చాలా హెల్దీగా ఉన్నాను సార్. మీరు చెప్పే రిపోర్ట్స్ బట్టే నా జీవితం ఆధారపడింది సార్. మిస్టర్ శ్రీరామ్, కంట్రోల్ యువర్ సెల్ఫ్. ఎలాగైనా నన్ను బ్రతికించండి సార్. కంట్రోల్ యువర్ సెల్ఫ్. నాకు బ్రతకాలని ఆశ ఉంది సార్. నాకు బ్రతకాలని ఆశ ఉంది సార్. अरे शैलू, बम्बई से आया हूँ, मैं गब्बर सिंह हूँ। ఆంటీ దగ్గరికి కూడా వచ్చారా? అవునరా, మనం కూడా వెళ్దాం రా. సరే వెళ్దాం పదరా. అరే శ్రీరామ్, వద్దురా, చెప్పింది వినిపించుకోరా, పోదాం పదరా. ఆగురా మామ, అక్కడ చూడురా. అరే వద్దురా, అలా చేయడం తప్పురా. ఆగరా, వీడేంట్రా? ఇలాంటి సీన్ సినిమాలో కూడా రాదురా. లైవ్ షో రా, ఎంజాయ్ చేద్దాం రా. ఇక మీ ఇష్టం రా. ఇక పోరా. పోరా, ఇంకా రావట్లేదురా ఆంటీ. అరే మనం ఎక్కడికి వెళ్ళి చూద్దాం. అలాగే రా. అరే మామా, మామా ఆ ఆంటీతో ఏమి ఎంజాయ్ రా మామా, మాటల్లో చెప్పలేనురా. అరే మామా, నా దగ్గర ఒక మంచి మసాలా సీడీ ఉందిరా. అబ్బా, ఇంకేం చూస్తావు? వెయ్యరా వెయ్యరా వేరమ్మా, త్వరగా వెయ్యి. అరే రాజేష్, నాకు కూడా ఆంటీ దగ్గరకు ఒకసారి వెళ్ళాలని ఉందిరా. ప్లీజ్ రా, నన్ను తీసుకెళ్ళరా. మామా వెరీ సింపుల్ మామా. నీ పాకెట్ లో 200 ఉన్నాయా? నీ కౌగిట్లో ఆంటీ ఉన్నట్టే. లెట్స్ గో మామా. చలో. తన బాధను మరిచిపోలేక శ్రీరామ్ ఇలా రోజు తాగి వస్తున్నాడు. చెప్పురా, ఎందుకు మౌనంగా ఉంటున్నావు? చెప్పు, నాతో షేర్ చేసుకోరా. తనకు కలిగిన వ్యాధితో మదన పడుతున్న శ్రీరామ్ గర్భవతితో ఉన్న తన భార్యకు ఎలా చెప్పాలో తెలియక డాక్టర్ల సలహా మేరకు ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి కౌన్సిలర్ల ద్వారా కౌన్సిలింగ్ చేసుకొనుటకు హాస్పిటల్కి వస్తున్నారు.
చూడండి శ్రీరామ్, ఇది ఐసిటిసి నుంచి వచ్చినటువంటి రిపోర్ట్. ఏపీసాక్స్ వాళ్ళ ఐసిటిసి కేంద్రంలో ఈ రిపోర్ట్ను చేయించారు కదా మీరు. ఇందులో హెచ్ఐవి పాజిటివ్ ఉందని మీకు నిర్ధారణ జరిగింది. ఆల్రెడీ డాక్టర్స్ కూడా మీకు చెప్పి ఉన్నారు. కాకపోతే ఇక్కడ ఏంటంటే మీ స్వాతి కూడా ఇప్పుడు గర్భవతి కాబట్టి తనకు కూడా హెచ్ఐవి సోకింది. ఆ రిపోర్ట్ను నేను ఇప్పుడు పరిశీలిస్తున్నది అదే. అయినా మీరు నిర్భయంగా మీరు హెచ్ఐవి నెగిటివ్తో ఉన్నటువంటి అమ్మాయిని కనే అవకాశం మీకుంది. రాష్ట్రంలో పీపీటీసీ కేంద్రాల ద్వారా ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ మరియు కేంద్రంలో ఉన్న నాకో ఈ యొక్క అవకాశాన్ని ప్రతి ఒక్క హెచ్ఐవి బాధితులకు కల్పిస్తోంది. కాబట్టి మీరు అధైర్యపడకుండా చక్కగా హెచ్ఐవి లేనటువంటి పాపకి జన్మనివ్వచ్చు. అయితే మీరు ప్రతి నెల చెకప్ కోసం ఇక్కడికి రావాల్సి ఉంటుంది. ఆమెకు కూడా మందులు మేము ఇక్కడ ఉచితంగా ఇవ్వడం అనేది జరుగుతుంది. నాకో ప్రతి ఒక్క హెచ్ఐవి బాధితకు ఉచితంగా మందులను సరఫరా చేస్తుంది నాకో. ఈరోజు రాష్ట్రంలో ప్రతి ఒక్క స్త్రీ గర్భవతి అయిన తర్వాత పీపీటీసీ కేంద్రాలలో హెచ్ఐవి టెస్ట్ చేయిస్తున్నారు. అలాగే నీకు కూడా ఇప్పుడు టెస్ట్ జరిగింది. ఆ టెస్ట్లో ఏమని వచ్చింది? హెచ్ఐవి పాజిటివ్ అని వచ్చింది. అయినా నువ్వు అధైర్యపడాల్సిన అవసరం లేదు స్వాతి. ఎందుకంటే 2007 నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఏపీసాక్స్ ద్వారా నాకో ద్వారా సాధారణంగా ఎలా అయితే ఆపరేషన్ చేసి మీకు బిడ్డలను పుట్టిస్తున్నారో అదేవిధంగా హెచ్ఐవి ఉన్నటువంటి తల్లి నుంచి కూడా నెగిటివ్ పాపను పుట్టించే అవకాశం మనకు ఈరోజు రాష్ట్రంలో కనబడుతుంది. చూడండి, నేను ఒక బొమ్మ చూపిస్తాను. ఆ పాపను చూడండి. ఆ పాప ఇద్దరు పాజిటివ్ తల్లిదండ్రులకు పుట్టినటువంటి బిడ్డ. ఎంత చక్కగా ఉందో చూడండి. అలాగే రేపు మీ భవిష్యత్తులో కూడా ఇలాంటి చక్కని బిడ్డకి మీరు జన్మనిస్తారు. ఇలా మీరు ఎంత మంచిగా మందులు వాడే ప్రయత్నంలో చేయగలిగితే అలా చక్కగా మీరు ఈ నెగిటివ్ బిడ్డను కనవచ్చు. హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన రాజు తన భార్య పిల్లలతో స్వగ్రామానికి చేరుకుంటాడు. ఆగండి అక్కడ. మీకు ఈ ఊరికి ఈ రోజుతో రుణం తీరిపోయింది. ఎందుకంటే మీరు ఎయిడ్స్ వ్యాధిని అంటించుకొని ఈ ఊరిని నాశనం చేద్దామని వచ్చారా? మూటా ముల్లే సర్దుకొని వచ్చిన దారిలో తిరిగి వెళ్ళండి. హలో సర్పంచ్ గారు, నమస్కారం. నేను డాక్టర్ ప్రభాకర్ ఫ్రమ్ ఎంజిఎం హాస్పిటల్. నమస్కారం. ఏంటి వీళ్ళని ఊర్లో ఉండొద్దని చెప్పారట? చూడండి, ఎయిడ్స్ అనేది అంటువ్యాధి కాదు. ఓకే, మీరు వాళ్ళని వేరుగా చూడకండి. ఈ దేశంలో దాదాపు 24 లక్షల మందికి ఎయిడ్స్ వ్యాధి సోకిన వారు ఉన్నారు. మరి వాళ్ళు కలిసిమెలిసి ఉండట్లేదా? వ్యాధి బారిన పడి కృంగి కృషించి మనోవేదనతో బాధపడుతున్న వీళ్లను చేయుతనిచ్చి వీరిలో బ్రతకాలనేటువంటి ఆశను చిగురింపజేసి వారి ఆశలను ఆశయాలను ఎదగనివ్వండి. క్షమించండి డాక్టర్ గారు, ఎయిడ్స్ అపోహల నుండి తొలగించి మా కళ్ళు తెరిపించారు. రాజీ, పదండి, మనందరం కలిసిమెలిసి బ్రతుకుదాం. పదండి, రండి. హెచ్ఐవి అయినంత మాత్రం అది ఎయిడ్స్ కాదు. హెచ్ఐవి నుంచి ఎయిడ్స్ రావాలంటే దాదాపు కొన్ని సంవత్సరాలు పడుతుంది. అదేంటంటే వాళ్ళ మనిషి యొక్క వ్యక్తిత్వం మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి హెచ్ఐవిను మన ఎర్లీ డిటెక్షన్ తొందర చేసుకుని దానికి సంబంధించిన ట్రీట్మెంట్ అనేది సరిగ్గా కరెక్ట్గా తీసుకుంటే చాలా లైఫ్ లాంగ్ అనేది లైఫ్ ప్రొలాంగ్ చేయొచ్చు. హెచ్ఐవి టీబీ అనేది రెండు కోరిలేట్ ఇన్ఫెక్షన్ కాబట్టి హెచ్ఐవి టీబీ అనేది ఎక్కువ శాతం వచ్చే ఛాన్స్ ఉన్నాయి. కాబట్టి హెచ్ఐవితో బాధపడుతున్న వాళ్ళు ఒక్కరోజు కాకుండా కూడా వెంబడే ప్రభుత్వ ఆసుపత్రుల దగ్గర ఉన్న దాంట్లో పోయి డెవలప్ చేయించుకొని వ్యాధి నిర్ధారణ చేసుకొని దానికి సంబంధించిన మందు 6 నుంచి 8 నెలల వరకు మన టీమ్ కోర్స్ వరకుంటే కంప్లీట్గా ట్రీట్మెంట్ క్యూర్ చేయగలము. అలాగే మన జిల్లాలో ఏంటంటే గవర్నమెంట్ తరఫున ప్రభుత్వ ఎన్నో సహాయ సహకారాలు అందిస్తున్నాయి హెచ్ఐవి ఎయిడ్స్ మీద. చెడు వ్యసనాలతో గురవుతున్నటువంటి యువతను దృష్టిలో పెట్టుకొని
వారి ప్రవర్తన మార్పు తీసుకురావాలనే సదుద్దేశంతో చేసిన ఈ ప్రయత్నం ఎయిడ్స్పై హెచ్ఐవి ఎయిడ్స్పై బ్రతకాలని ఆశ. గతంలో చేసినటువంటి కన్నీటి వేడుకోలు మరియు అమ్మ ప్రేమ వీటిని ఏ విధంగా అయితే మీరు ఆదరించారో అదేవిధంగా ఈ బ్రతకాలనే ఆశ అనే షార్ట్ ఫిల్మ్ని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను.